నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల అంశం ఇన్నాళ్ళు కొంచెం సంక్షుభిత వాతావరణం ఎదుర్కొన్న, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ సంక్షుభిత వాతావరణం ఎదుర్కొన్నా సరే మొత్తానికి ఏంటంటే రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి వచ్చేప్పటికీ కొంచెం నీల్ డౌన్ అయిన పరిస్థితి. ఎవరు? అసమ్మతి వాదులు. సీఎం ఆ విషయంలో, తెలంగాణ సీఎం ఆ విషయంలో సక్సెస్ సాధించినట్టే. ఎందుకంటే తమిళనాడు తర్వాత ఆ స్థాయిలో రిజర్వేషన్లు రాబోతున్నాయంటే గట్టి ఎఫర్ట్ పెట్టారని మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిన విషయం. దాంతోపాటు చంద్రబాబు గారికి జాగృతి కవిత గారు లెటర్ రాశారు, ఆ 5 ఊళ్ళు మాకు ఇచ్చేయండి చెప్పేసి. వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు ఏఐసిసి మెంబర్, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణతేజ్ గారు. నమస్తే కృష్ణతేజ్ గారు. ముందుగా మీ గవర్నమెంట్ని అభినందించి తీరాలి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ పెండింగ్ ఇష్యూ డిమాండ్. 103 బీసీ కులాలు వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరగటానికి వీలుగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ అది మరి ఆమోదం కోసం ఢిల్లీకి పంపించారు. మీ వరకైతే మీరు ట్రాన్స్పరెంట్గానే ఉన్నారనేది. బట్ ఈ అమలు చేసిన రిజర్వేషన్లు, కొత్త రిజర్వేషన్ల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని ఒక డిమాండ్ కూడా వస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు మా రేవంత్ ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాకముందు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టక ముందు ఆయన ఒకటే మాట అన్నాడు, ప్రతి బడుగు బలైన వర్గాలకి న్యాయం చేకూరాల, దాంట్లో నేను కీలక బాధ్యత పోషిస్తాను, నా భుజ కందాలపై ఎత్తుకుంటాను, నన్ను నమ్మండి అన్నాడు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఇవాళ ఎవరు ఊహకు అందకుండా క్యాస్ట్ సెన్సస్ తెలంగాణలో చేపించి బయటపెట్టి కోర్టులకు వెళ్ళినా కూడా మళ్ళీ దాన్ని రివైజ్ చేయించి అభ్యంతరాలన్నీ స్వీకరించి గణాంకాలతో సహా ముందు పెట్టి ఆఖరికి రిజర్వేషన్లు బీసీలకి 42% పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఇదే అపోజిషన్ పార్టీలు పెంచితే సరిపోదు, ఆర్డినెన్స్ తీసుకురండి అని ముఖ్యమంత్రి గారితో పెట్టుకున్నారు. ఆయన ఏం చేసినాడు? నిన్న అర్ధరాత్రి అసెంబ్లీ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసినాడు. క్యాబినెట్లో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఆయన పెంచడం జరిగింది. దీంతోనే ఆయన రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వెళ్తామని చెప్పడమే జరిగింది. కాబట్టి మేము వెరీ ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, ముఖ్యమంత్రి కింది నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడి వచ్చిన వ్యక్తి మా రేవంత్ అన్న. ఆయన మాకు ఒక్కడే చెప్పినాడు, మాట ఇస్తే మాట తప్పద్దు, మాటకు అనుకూలంగా ముందు పోవాలని. ఆయన మాట ఏంటో నిరూపించుకున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే మన అపోజిషన్ లీడర్స్ ఒకటి నేర్చుకోవాలా, అసెంబ్లీకి వచ్చి చర్చకు నేను సిద్ధమని చెప్తున్నాడు. ఎర్రబలి ఫామ్ హౌస్కి వస్తే చర్చకు నేను సిద్ధమని చెప్తున్నాడు. అక్కడ కూడా బీసీల పైన మీరు చర్చించండి, మా రేవంత్ అని వస్తాడు, మంత్రులు వస్తారు, మీరు మా దగ్గరకు వచ్చినా మీరు మమ్మల్ని మీ దగ్గర రమ్మన్నా ఫామ్ హౌస్కి ఒకటండి, వాళ్ళు ఇన్వైట్ చేయమనండి, మేము మంత్రులు డెలిగేషన్ తీసుకుని పోతాం. ప్రతి చర్చకు సిద్ధమే. ఎందుకంటే మేము లోకల్ బాడీస్ రిజర్వేషన్లు కూడా తమిళనాడు తర్వాత తెలంగాణ ఇప్పుడు 50% రిజర్వేషన్ క్రాస్ చేయబోతుంది. ఎందుకంటే మన దగ్గర తమిళనాడు 67 ఉంది కదండి. తమిళనాడు 67% ఉంది. తెలంగాణ ఈ తర్వాత ఇంద్ర సహానే కేసులో సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ చెప్పడం జరిగింది, రిజర్వేషన్లు పెంచాలంటే క్యాస్ట్ సెన్సస్ ఉండాలా, అక్కడ ఉన్న ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ ఉండాలా, అక్కడ ఉన్న జాగ్రఫికల్ లొకేషన్స్, ఆ వీకర్ సెక్షన్స్ చెప్పబడడానికి ఒక లీగల్ శాంక్టీ అని కొన్ని ప్రాతిపదిక కొన్ని మెజర్స్ చూపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే క్యాస్ట్ సెన్సస్ లో ప్రతి ఒక్క సుప్రీంకోర్టు చెప్పిన క్రైటీరియా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు లీగల్ ఎవరైనా ఛాలెంజ్ చేసినా కూడా డెఫినెట్లీ కేసు నిలబడినా కూడా డెఫినెట్లీ ఆ జడ్జిమెంట్ రాదు. ఎందుకంటే కాబట్టి ఇవాళ స్పెషల్ ఆర్డినెన్స్ డెఫినెట్ అనుకూలంగా మేము ముందుకెళ్తున్నాం. సెంటర్ కృష్ణ గారు అంటే ఇక్కడ ఓకే, మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ ఓకే, బట్ దేర్ ఆర్ సర్టన్ మొడాలిటీస్ కదా. ఇప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం కూడా చూసినా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. మీరు అంటే అబ్నార్మల్గా మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, అంటే మీ ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు కానీ వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, abnormal escalation in the percentage of reservations may lead to some commotion. Is it true అండి? కమోషన్ అనే పదము ఇక్కడ వాడకూడదండి. ఒకటి, అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ రిజర్వేషన్ ఎందుకు? స్పెషల్ క్రైటీరియా వాళ్ళ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్. మన తమిళనాడులో సుప్రీంకోర్టు చెప్పింది ఇంద్రసానే కేసులో 1992లో. వాళ్ళకి తర్వాత ఏముండాలి? మల్టీలింగల్, వాళ్ళ భాష, తర్వాత జీవన శైలి, ఇలాంటి ప్రాతిపదికన కొన్ని సుప్రీంకోర్టు. పాలమూరు కరూరు జిల్లా ఒకప్పుడు, సరే ఇప్పుడు కొంచెం దాని నుంచి బయటపడుతూ వస్తున్న పరిస్థితి. వలస జిల్లా, కరూరు జిల్లా రెండూ ఉన్నాయి. మరి ఇవన్నీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఎవరైనా సవాల్ చేసినా మీరు చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నారా? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు మహబూబ్ నగర్,
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ బెల్ట్ అంతా మీరు చూస్తారు. వాళ్ళ Hmm. ట్రెడిషన్, కల్చర్, బైలింగ్వల్ మీరు వెళ్తుంటే కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంటుంది. అదే నల్గొండ, ఖమ్మం, ఇక్కడ మన రంగారెడ్డి ఈ జిల్లాలకి మీరు డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. డెఫినెట్లీ ఇవి మన క్యాస్ట్ సెన్సస్ డెఫినెట్లీ కులమనంగా ఉంది. ఆయన ఇచ్చిన ప్రతి క్రైటీరియాలో కూడా వాళ్ళకి ఏ క్యాస్టో ఎన్ని జాతులు ఉన్నాయి, అందులో ఎన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి ఏంటి అని మనం పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా మనం యూనిలాటర్కి వెళ్ళలేదు. డెఫినెట్లీ పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసుకుని మనం కన్సెన్సస్ స్ట్రాటజీస్ ముందు పెట్టుకుని తీసుకెళ్తున్నాం. అదే ధైర్యంతో రేపు మేము ముందుకు వెళ్ళాం. ఆ స్పెషల్ సుప్రీంకోర్టు కూడా ఆ ఒక క్రైటీరియా చెప్పడం జరిగింది. స్పెషల్ క్యాస్ట్ సెన్సస్ అట్లాంటి ఎన్యూమరేషన్ క్రైటీరియా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్. అదే ఇక్కడ మేము చేయడం జరిగింది. అది చాలా మంది గమనించుకోవట్లేదు. ఏంటంటే విమర్శలు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురమ్మని చెప్పడం, ఇంకోటి చెప్పడం. కాబట్టి అందుకే నేను ఒకటే చెప్తాను, ఇంత ముందు రిజర్వేషన్లు పెంచినా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల రిజర్వేషన్ పెంచినా, మహారాష్ట్ర పెంచినా ఇట్లా ఒక క్లియర్ కట్ ఒక క్యాస్ట్ సెన్సస్ ఎన్యూమినేట్ చేసి ఎవరు పోలేదు. జస్ట్ డైరెక్ట్ పెంచుకున్న క్యాస్ట్ సెన్స్తో పోయారు తప్ప ఇట్లా క్యాస్ట్ సెన్స్ పెంచుకుని ఎవరు పోలేదు. కాబట్టి డెఫినెట్లీ ఇది లాంగ్ రన్లో మేము తెలంగాణ సమాజానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, నిరూపించుకున్న ముఖ్యమంత్రి, దమ్మున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. బడుగు బలిన వర్గాల తరపున నిలబడ్డాడు. ఇక్కడ 2-3 ప్రశ్నలు అండి. యాజ్ హౌ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు అడ్రస్ ది ఇష్యూ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉంటుంది కదా. ఇక్కడ మీరు చేశారు, పంపించారు, మీ నిజాయితీ విషయంలో ఎవరైనా శంకించట్లా. అదొకటి. రెండో అంశం ఏంటంటే జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అన్నారు జూలై 15న రైలు రోకో చేస్తాము అని చెప్పేసి. కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, దీని మీద రైలు రోకో చేస్తాం జూలై 15న. అండ్ దిస్ ఈజ్ ఆల్ షీఈస్ క్లైమింగ్ ది జాగృతి క్రెడిట్ అని ఆవిడ చెప్తున్నారు కవిత గారు. 2014 to 2024 ఎవరున్నారండి అధికారంలో? 2014 to 2024 ఎమ్మెల్సీగా ఎవరు ఉన్నారండి అధికార పార్టీలో? 2014 to 2024 ఈ జాగృతిని బీఆర్ఎస్ విలీనం చేసింది ఎవరండి? ఇప్పుడు ఆ రోజు ఈ 5 మండలాలు గుర్తురాలేదా? ఆ 5 మండలాలు సీనియర్ పవర్ ప్లాంట్ 5 మండలాల సంగతి సరే, ముందర దీని మీద మాట్లాడదు, అక్కడికి కూడా వస్తాను. 5 మండలాలు ఆవిడ ఏమన్నారు, ఈ బీసీల రిజర్వేషన్ బిల్లు మీద జూలై 15 రైలు రోకో చేస్తున్నాం. ఇవాళ మీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చిందంటే అది జాగృతి ఎఫర్ట్ అంటున్నారు, బీఆర్ఎస్ అంటలేదు. ఆమె జాగృతిని బీఆర్ఎస్ విలీనం చేసినప్పుడు ఇవి తెలియదా? ఆమె బీసీ క్రెడిట్ ఏ బేసిస్ క్లెయిమ్ చేసుకుంటారండి? ఎంతమంది బీసీలకి డెఫినెట్లీ వాళ్ళు అండగా నిలబడ్డారు. వాళ్ళు ఆ రోజు క్యాస్ట్ సెన్సస్ చేశారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఎంతమంది బీసీలకు నిజంగా క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ఎక్కడ పోయిందండి? ఒక రోజులో క్యాస్ట్ సెన్సస్ అయిపోయిందని అడావిడి చేసేశారు. తర్వాత ఎన్ని కులాలు మాకు ఇన్ని వస్తుంది ఎంపీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ నిధులేవి, దాని పని ఏంటిది ఏం చెప్పలేకపోయినారు. ఆ రోజు ఎమ్మెల్సీ కవిత గారు ఎక్కడ పోయినారు? ఆ సోకాల్ జాగృతి కవిత గారు ఎక్కడ పోయినారు? ఇవాళ వచ్చేసి ఆమె మాట్లాడతారు రైలు రోకో చేస్తారని. తెలంగాణలో ఒక మంచి పని జరిగితే మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించద్దండి. పక్కదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని నిజంగా అప్పుల పాలు చేశారు. తెలంగాణ విద్యార్థులతో ఆడుకున్నారు, తెలంగాణ సమాజంతో ఆడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బడిన వర్గానికి దాన్ని మంచి కూర్తుందంటే దాన్ని రాజకీయ ఎత్తుకోవడానికి వాడుతున్నారు. మీరు ఏదైనా ఒకటి గమనించండి, నీళ్ళ దగ్గర రాజకీయం, నిధుల దగ్గర రాజకీయం, విద్యార్థులతో రాజకీయం, అక్కడికి బడిన వర్గానికి కూడా తప్పు పట్టించడం అయినట్టు వీళ్ళ ప్రవర్తన ఉంటుందండి. వాళ్ళు ఏమైనా చేసుకోండి, రైలు రోకో చేసుకోవాలంటే క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఎందుకు రైలు రోకో? ఏ కాంగ్రెస్ ఏం ద్రోహం చేసింది? క్యాస్ట్ సెన్సస్ పెంచలేదా? కొత్త కులాలు యాడ్ చేసుకోలేదా? పబ్లిక్ ఒపీనియన్ ట్రాన్స్పరెంట్ మెకానిజం పోలేదా? లేకపోతే వాళ్ళు ఏమైనా డివైడ్ అండ్ రూల్ మెకానిజం ఏర్పాటు చేస్తున్నారా? ఏమైనా ఒక్కరు ఉండాలి. అంతేగాని మేము మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడి కూడా మా స్థాయి తగ్గించుకోలేమండి. ఎందుకంటే ఆమె నిజంగా జాగృతి అధ్యక్షురాలుగా ఒక పోరాట పతిమ ఉన్న మహిళ. బీఆర్ఎస్ చేరిన తర్వాత ఆ ఒక బీఆర్ఎస్ రాజకీయాలకు అలవాటు పడిపోయి ఏ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో చూస్తున్నాము. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం, అది మీలాంటి మీడియా విజ్ఞత కూడా వదిలేస్తున్నాం అండి. రైట్. అంటే ఈ విషయం మీద అంటే బీఆర్ఎస్ ఏ రకంగా రెస్పాండ్ అయింది అని మీరు అనుకుంటున్నారు? అంటే పరస్పర భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి పార్టీలో. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదండి రేవంత్ రెడ్డి చేస్తాడని. బీఆర్ఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే కోర్టులు అడ్డుకొస్తాయి, 50% రిజర్వేషన్ క్యాప్ ఉంది, దాన్ని ఎక్సీడ్ వీళ్ళు చేయలేరు సెంటర్ సపోర్ట్ లేకుండా. అండ్ మోర్ ఓవర్ వీరు క్యాస్ట్ సెన్సస్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు డెఫినెట్లీ కోర్టు ముట్టుకలు వేస్తుంది, అట్లనే కోర్టు కొన్ని అభ్యంతరాలు చెప్తుందని. కానీ ఎక్కడ కూడా వీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే డెఫినెట్లీ యూనిలాటరల్ గా కాకుండా కన్సెన్సస్ తో ముందుకు వెళ్తామని చెప్పి. ఇప్పుడు అదే వాళ్ళు జీర్ణించుకోలేక అది కూడా స్పెషల్ ఆర్డినెన్స్ వచ్చేసరికి వాళ్ళు మింగుడు పడడం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లాంటి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీ తరపు నిలబడి ఒక పార్టీ ముందుకెళ్తుంటే, అదే ఎస్సీ ఎస్టీ తరపు నిలబడి కూడా అదే పార్టీ ముందుకెళ్తుంటే 50% రిజర్వేషన్ క్రాస్ సుమారు 67% రిజర్వేషన్ అంటే తమిళనాడుకి ఈక్వల్ గా తెలంగాణ సమాజం పోతుంటే
డెఫినెట్లీ మీరు ఊర్లలో ఇప్పుడు సిటీ వాతావరణం వేరే, ఊరు వాతావరణం వేరే. ఊర్లలోకి వెళ్తుంటే ఏముంటది, మన తరపున ప్రభుత్వం ఏంటి, మన తరపున లేని ప్రభుత్వం ఏంటి, మన వాళ్ళు ఎవరు కాదు, గతంతో పోల్చుకుని ఆలోచించే ఒక బేసిక్ గ్రామ పంచాయతీ వల్ల కూర్చునే వాళ్ళ చర్చ ఇవే జరుగుతాయి. సో అవన్నీ ఇది రేపు మీకు లోకల్ బాడీస్ లో ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. మేము గ్రౌండ్ రియాలిటీకి అనుకూలం పోయినాం, బెనిఫిట్ అవుతుంది. గ్రౌండ్ కు దూరం ఉండి ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ డీల్ చేసే వాళ్ళకైతే రేల్ రోకల దగ్గర ఉంటుంది.